ఒక పెద్ద ఆయన, నాకు మెంటర్ లాంటి ఆయన ఈ మాట చెప్పాడు. ప్రవీణ్, ఒక మాట గుర్తుపెట్టుకో, నీ గురించి ఎవరైనా సర్టిఫికేట్ ఇవ్వాలంటే నువ్వు మంచోడివని, నువ్వు గొప్పోడివని, నువ్వు ప్రేమ గలవాడివని, ఏదైనా సరే ఒక మాట చెప్పాలి అని అంటే ఇద్దరికి నీ మీద అధికారం ఉంది. దేవుడు కాకుండా ఇద్దరికి. నేను చాలా చూస్తున్నాను ఏం చెప్తాడు అని. ఆయన అన్నాడు, ఒకటి నీ భార్య, రెండవది నీ పిల్ల లేదా నీ బిడ్డ. ఒకటి నీ భార్య, రెండవది నీ బిడ్డ. పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకము కలిగిన నీవు, పరిశుద్ధాత్ముని అభిషేకం కలిగి ఉన్నాను అని చెప్పుకుంటున్న నీవు బయటికి వెళ్ళి గొప్ప గొప్ప కార్యాలు చేస్తాను, కరోనాను తొక్కేస్తాను, బ్యాక్టీరియాని నమిలేస్తాను, రోగాన్ని చింపేస్తాను, ఎయిడ్స్ నేను ఉష్ అంటే వెళ్ళిపోద్ది, ఇలాంటి చెప్పే నీవు నీ భార్య దగ్గరికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన, నీ భార్య దగ్గరికి వచ్చినప్పుడు నీ వైఖరి, నీ పిల్లల ముందు నీ వైఖరి వాళ్ళు క్లియర్గా చూస్తారు, పారదర్శకంగా. చూశాములేరా అంటారు. చూశాములే పోయ్, ఎన్ని డ్రామాలు ఎత్తావు. వెంటనే ఇప్పుడు టీవీ కెమెరా లేదు, మామూలుగా అయిపోవచ్చు. అవునా? అలా అయిపోయింది మన లైఫ్. ఇప్పుడు కెమెరా ఏం లేదుగా, నేను ఎందుకు నటించేస్తున్నావు అని ఈ పాస్టర్మ గుర్తు చేయాలి. That is not Holy Spirit, my brothers, my sisters.